అమ్మా కుంతి, అమ్మా కుంతి, పెళ్లి ఖాయం చేసుకొచ్చేసాను. నాయనే నా బాబే ఎంత శుభవార్త చెప్పావురా. ఎందామంటే అమ్మాయి ఓరి నాయనాయ్, ఓరి బాబాయ్, ఓలమ్మాయి, ఓరన్నాయ్. నాకు కూడా సిగ్గేస్తుంది బాబాయ్. గోక్యావులే వీపు. అమ్మా శుభలేఖలెన్ని? 1,00,000 కొట్టిద్దామా? నువ్వు మరేంద్రా 1,00,000 ఎందుకు? 500 అయితే మన వాళ్ళందరికీ తిప్పి తిప్పి కొట్టచ్చు. రాసావులే రామకోటి. 500 అంటే తలకి 100 వేసుకున్నా 50,000 అవుతుంది. మరి మిగతా 50,000? 50,000 ఏంటి, మిగతా 50,000 ఏంటి? 1,00,000 రూపాయలు కట్నం అడిగాడా ముష్టి రథం. అన్నయ్య మంచి చెడ్డ లేకుండా ఏమిటా మాటలు? ఏ నీకంత చులకరైపోయారా వాళ్ళు? తిడితే నన్ను తిట్టు, నా వాళ్ళని ఒక మాటన్నా నేను సహించను భరించను. ఊదావులే బుడగ. గజ్జికి లేని దొరద జాలిం లోషంకి ఎందుకని వాళ్ళని నేను తిరిగితే నువ్వు ఫీల్ అయిపోతున్నావేంటి? దానికి కాకపోతే ఇంకెవరికరా? ఇంతకీ పెళ్లి కొడుకు ఎవరు? పెళ్లి కొడుకు ఎవరా? రాజకీయం అంతా విని రాజీవ్ గాంధీ ఎవరని అడిగినట్ట నీలాంటిదే. ఇంకెవరు? మనమే. నా పెళ్లికి నేను పెళ్లి కొడుకు నవ్వడం చీచియా? నీ పెళ్ళ ఏడ్చినట్టుంది. ఇంట్లో మామిడికాయలు కొరకాల్సిన ఆడపిల్లను పెట్టుకుని నీకు ఆవిడ కావాల్సి వచ్చిందా? చూసేవాళ్ళు మొక్క మీద ఉండేరు. జేబులో జబురు మేళ పెట్టుకుంటాగా తీసి తుడుచుకుంటా. అంతేగాని నా పెళ్లి మాత్రం చెయ్యవు. నీ పెళ్లి చేయడానికేగా నేను ఈ పెళ్లి చేసుకునేది. ఏమిటయ్యా ఇది? నా పెళ్లి శుభలేఖ. శుభలేఖ దేవుడయ్యా బాబు, ఇదేదో గోదావరి ఎక్స్ప్రెస్ గూడ్చుకుని తగిలించినట్టు ఇంత పొడి ఉంది. బంధుమిత్రుల అభినందనలతో కట్న కానుకలు చదివించుకోలేని వ్యధవాల్ని ఏరిపారయ్యగా మిగిలిన వాళ్ళు వీళ్ళు. వీళ్ళకు కూడా చదివించుకునే అవకాశం ఇవ్వకపోతే ఏడుస్తారని వేశా. ఏడ్చేవాళ్ళ ముందు నా పేరేసేమిటయ్యా? ఎక్కువ ఫీల్ అయ్యేది మీరే కదా. ఇదిగో బాబాయ్ గారు, ఈ వయసులో మీరు బజార్కి వెళ్ళి గిఫ్ట్లు అవి కొని తేలేరు కానీ మీరు చదివించేదేదో క్యాష్ రూపంలో చదివించేయండి, నేనేమీ అనుకోను. పిన్ని గారు, ఆవిడకు కూడా చదివించే అవకాశం ఇద్దామని తీసుకోండి. మనిషి మనిషికి ఇవ్వక్కర్లేదు, ఇంటికి ఒకటి ఇచ్చే చాలు. ఊపాములే జంట మీనింగ్లెస్ గా మాట్లాడద్దు. ఒకే టికెట్ మీద ఇంటిలో పాది ప్రయాణం చేస్తే మీరు ఊరుకుంటారా? ఏం ఊరుకుంటాం? అందుకే మరి పిన్ని గారు, బాబాయ్ గారు ఎక్కువ చదివిస్తారో మీరు ఎక్కువ చదివిస్తారో ఈ దెబ్బతో తేలిపోవాలంటే